నీ జీవితం అనేక మందిని ప్రభావితం చేయాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే, ఒక తల్లిగా నీ బిడ్డలను ప్రభావితం చేయాలనుకుంటే, ఒక తండ్రిగా నీ బిడ్డలను ప్రభావితం చేయాలంటే, ఒక భర్తగా భార్యగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి అంటే, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలంటే, దేవునితోనే నీ దినాన్ని ప్రారంభించాలి. ఈ నూతన సంవత్సరంలో దాన్ని ఒక విధిగా, ఖచ్చితమైనటువంటి విధిగా అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థనను నిర్లక్ష్యము చేయొద్దు, వాక్యాన్ని నిర్లక్ష్యము చేయొద్దు, సంఘముగా కూడుకోవడం నిర్లక్ష్యము చేయొద్దు, సాక్ష్యమును నిర్లక్ష్యము చేయొద్దు. చివరిగా నువ్వు దేవునికి ఇవ్వవలసిన కానుక విషయంలో నిర్లక్ష్యము చేయొద్దు. ఈ 5 విషయాలు మన ప్రాణాత్మ శరీరాల్లో కలిసి ఉండాలి. ప్రభువు కోసం ఈ నూతన సంవత్సరంలో మనం రోషము కలిగినటువంటి అసలైన క్రైస్తవులుగా జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.